హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ థాట్స్. ఈరోజైతే పుదీనా పచ్చడి వ్లాగ్తో వచ్చేసానండి. మా ఇంటి ముందైతే మేము ఇంట్లోకి వచ్చినప్పుడు పుదీనా వేసాను నేను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు తెంపలేదండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా పుదీనా పచ్చడి చెయ్యాలి అని. నాకైతే హెల్త్ బాగాలేదు. మా పిల్లల్ని అయితే తెంపుకురండి అని అంటే పిల్లలైతే తెంపుకొచ్చారండి. తెంపుకొచ్చిన తర్వాత 4-5 టైమ్స్ వాటర్తో క్లీన్ చేసి వాటర్ అన్నీ వడబోసుకున్నానండి. నెక్స్ట్ పుదీనా పచ్చడికి కావాల్సినవి, ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్న. వితౌట్ ఆయిల్ పల్లీలు నువ్వులు అయితే వేయించుకున్నానండి. పల్లీలు నువ్వులు వేయించుకొని పక్కకు తీసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకుంటున్నాను. ఇట్లా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ దీంట్లోకే పుదీనా అయితే యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై అవుతూ ఉండగానే దీంట్లోకి అయితే ఎల్లిపాయలు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ గ్రైండ్ చేసుకున్న పల్లీలు నువ్వులు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పుదీనాలోకి అయితే ఆనియన్ని ఒక 4 పీసెస్ లాగా చేసుకొని వేసుకున్నా. నెక్స్ట్ ఇదంతా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నా అండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఇక్కడైతే టమాటాలని వేయించుకుంటున్నా అండి. మనకు రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం చింతపండు, లైట్గా పసుపు. ఇట్లా ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉడుకుతున్న టమాటాలు చల్లబడ్డ తర్వాత వాటిని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో అయితే చట్నీ తీసుకున్నానండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు వేసుకోవాలండి. పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.